వైసీపీ అధినేత జగన్పై అయితే మాత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఫైర్ అయ్యారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అయితే మార్చుకోవట్లేదు. ఆయనలో ఆ పరివర్తన ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం జగన్పై విమర్శలు గుప్పించారు. ఎందుకంటే వరద బాధితులు వచ్చి అట రాజకీయం చేయడం కూడా ఒక జగన్కే తెలుసు. ఎప్పుడు ఏ అవకాశం దొరికిద్ది, ఏ విధంగా రాజకీయం వాడుకుందాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే కోవలో ఈ వరద బాధితులను కూడా ఆయన రాజకీయం చేయాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క 24/7గా చంద్రబాబు నాయుడు డే 1 నుంచి కూడా ఆయన కష్టపడుతుంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని జగన్ ప్రయత్నించడం నిజంగా శోచనీయం. ఇట్లాంటి రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా? మరోపక్క జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన యాటిట్యూడ్ అయితే మార్చుకోవాలా. నెగిటివ్ థాట్స్ తోటే ఆయన ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఏది చేసినా సరే ఏపీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా సరే ఆయన నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన రాకపోవటమే బెటర్, ఈ వరద బాధితులను పరామర్శించకపోవటమే బెటర్ అనే విధంగా రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం జగన్కి కొన్ని సూచనలు కూడా చేశారు. ఒక పక్క డ్రోన్లు ఉపయోగించి, కొత్త టెక్నాలజీని ఉపయోగించి, అంటే కేంద్ర పరిధిలో ఉన్నా సరే డ్రోన్లు సహాయం తీసుకొని ఆహారం సరఫరా వెళ్ళలేని చోట, ముఖ్యంగా అధికారులు అవ్వచ్చు లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆహారాన్ని ఇవ్వలేని ప్రదేశాలకు కూడా డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేసి ఒక ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోవడం, మిగిలినటువంటి ఎలాంటి సందర్భాల్లో అయినా సరే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించారో అదే విధంగా అక్కడ కూడా ఒక ఉపయోగకరంగా ఉండే విధంగా మేము కొత్త ప్రయోగానికి తెరలేపాం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మరోపక్క డ్రోన్లు ఉపయోగించుకోవడం, అలాగే విపత్తు అంటే ఇది జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్తున్నటువంటి అంశాన్ని మాత్రం కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. మేము అడిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా కాదనకుండా కావలసినటువంటి తక్షణ సహాయంగా అందించడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కేంద్రం కూడా అబ్జర్వ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే కేంద్రానికి కూడా చేరవేస్తున్నారు. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవ్వచ్చు, మిలిటరీ హెలికాప్టర్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. మరో పక్క సహాయ సహకారాలతోనే గండిపూడ్చడం కానీ, బుడమేరు విషయాలు అవ్వచ్చు, లేకపోతే తక్షణ సహాయార్థం కూడా కేంద్రం అందించడానికి సిద్ధంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓ పక్క కేంద్రంపై, మరో పక్క రాష్ట్రంపై ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బురద జల్లేటటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం మానుకోవాలని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం హెచ్చరించారు. మరోపక్క వరద సహాయానికి చేయాల్సింది పార్టీ పరంగా ఎంతో కొంత చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా విమర్శలు గుప్పించడం, మరోపక్క అక్కడ వాళ్ళకి అందినటువంటి ఏమీ అందలేదు, ఏ కార్యక్రమం ద్వారా వాళ్ళకి అందకపోయాయో అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేక రోజుకోసారి వచ్చి, ఒక గంటకోసారి వచ్చి ఏదో విమర్శలు గుప్పించిపోతున్నారని రామ్మోహన్ నాయుడు అయితే విమర్శించారు. ఇట్లాంటి యాటిట్యూడ్ అయితే మానుకోవాలా. ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రాజకీయం చెయ్యాలి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి, రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి కుటిల రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడైనా మానుకోండి జగన్ అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మరోపక్క ఈ స్థితికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా తగ్గించే పరిస్థితిలోనే ప్రజలు ఉన్నారు తప్ప ఏదో ఆదరించే పరిస్థితిలో లేరని చెప్పేసి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.